अस्मद्गुरुभ्यो नमः. श्रीमते रामानुजाय नमः. श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः. श्री कृष्ण परमात्मने नमः. శ్రీ గోదాదేవి అయి నమః. భక్తులందరికీ నేటి 12వ పాశం అనుసంధానికి స్వాగతం. నీలాతుంగస్తనిగిరిటటి సుప్తముద్బోధ కృష్ణం పారార్త్యం త్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సజనిగళతం యాభంక్తభుంక్త్వే గోదా తస్యై నమైదమిదమస్తు భూయః. அன்னவயில் புதுவையில் ஆண்டாள் அரங்கற்க பண்ணு திருப்பாவல் பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பா மாலை பூ மாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடிக்கொடியே தொல்பாவை பாடி அல்வ பல்வளாய் நாடி நீ வேங்கட மாதம் நாங்கள் நல்க. అమ్మ ఆండాళ్ నిన్నటి 6వ గోపబాలికను లేపి తనని ముందుంచుకొని ఈనాటి 7వ గోపబాలికను మేల్కొల్పడానికి బయలుదేరింది. ముందు మనము పాశురాన్ని అనుసంధిస్తాం. కన ఇత్తళంగాய் తిరుమై కనుక్కిరంగి நினைத்து முளை வழியே நின்று பால் சோரா நனைத்துளும் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தினாய் பில்சன் வாசல் கடைப்பத்தி மனத்துக்குனாய் பாழோம் நீவாய் திருவாய் இனத்தில் எழுந்திராய் ஈதன்ன பேருக்கும் அது அவத்திலோர் மறிந்தேலோ ఎంబావోయ్. ఆండాళ్ త్రిలేషణం. యుక్తమైన చిన్న ఉందున గేదెలు తమ యొక్క దూడలు పాలు తాటై రాకపోవటచే పొదుగుల బాధచే అరుచుచూ ఆ దూడల్ని వచ్చి త్రాగుచున్నామనే భావనతో తమ స్తనముల ద్వారా విడుపులేని ఏకధారగా పాలు కార్చుచు నీ ఇల్లంతా బురద చేస్తున్నాయి. ఇట్టి అది కోసం పడగలిగి కృష్ణుని విడువక ఉండడి గోపవీరుని చెల్లెలా క్రింద బురదగా కాగా మా తలలపై చల్లని మంచు తడిసివేయుచున్నను నిన్ను విడిచిపోలేక నీ చూరు పట్టుకొని వేలాడుచున్నాము. తన వస్తువుని దొంగలించిన వాడననే కోపంతో నయనానందకరముగా నిర్మింపబడిన లంకాపట్టణం ప్రభువైన రావణుని చిత్రవధ చేసి మనోరంజకుడగు శ్రీరాముని గూర్చి పాడుచున్నాము. అయినను నువ్వు నోరు తెరవక ఉన్నావే, ఇకనైనా లేచి రావమ్మా. అబ్బా, ఇదెక్కడి పెద్ద నిద్ర, ప్రక్కిళ్ళ వాళ్ళంతా కూడా లేచి వచ్చి నీ మొద్దు నిద్రను గురించి తెలుసుకుంటారులే అని ఈ 7వ గోపబాలికను అమ్మ ఆండాళ్ చెబుతోంది. శ్రీకృష్ణుని ముక్కోల్లాసమే పరమావధిగా గల ఒక గోపబాలుని చెల్లెల్ని ఆండాళ్ మేల్కొల్పుతోంది ఈరోజు. ఈ 7వ గోపిక సంపద విలక్షణమైనది. వీరి స్వధర్మం పశుపాలన. అది చేసిన గోపకుని పిల్ల నిన్నటిది. ఈనాటి ఈమె అది కూడా మానవాని చెల్లెలు. శరీరమే ఏర్పడినది కర్మాచరణకు. కర్మాచరణ వల్ల మనోమాలిన్యాలు తొలగిపోతాయి. జ్ఞానం భగవతిగా పండుతుంది. భగవద్ అనుగ్రహం పొందడానికి దోహదమవుతుంది. కనుక కర్మలు ఎవరికి వదలరాదనే అంటాడు శ్రీకృష్ణుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అని చర్మశ్లోకంలో వదలవన్నది కర్మలను కాదు. కర్మలను పూర్తిగా మానడం సన్యాసం కాదు, అది తామస త్యాగం. కష్టమైనవేదో వాటిని మానడం రాజస త్యాగం. నేనే ఫలభోక్త అనుకునే బుద్ధిని వదలాలి. ఫలసంగ కర్తృత్వంచే మాటలను వదిలి భగవద్
ఆజ్ఞచే భగత్ప్రీతికరమైన నేను భగవత్సేవ చేస్తున్నానుకోవటమే చేయవలసిన సన్యాసం. ఇది సాత్విక త్యాగం. ఇది నిన్నటి గోపాలుని స్థితి. శ్రీకృష్ణుని కోసం ఈనాటి గోపాలుడు స్వధర్మాన్ని కూడా వదిలాడు. ఇది విశేష ధర్మం. గోపాలనకు శ్రీకృష్ణుడే ఉపాయం, ఫలము కూడా శ్రీకృష్ణుడే. ఇది విశేష ధర్మం. ఇతర ఉపాయాలను ఆశించరు, ఇతర ఫలాలను కోరరు. ఇక స్వధర్మమైన పరధర్మమైన కృష్ణ సేవకే అడ్డు రానంత వరకు అతని కోసమే చేస్తారు తప్ప అదే ప్రయోజనమని చేయరు. వీరు చేయడం వారు మానడం రెండూ సార్లు కావు. కృష్ణ అనుగ్రహమే వీరికి సాధనం. ఫలం అతడే. కర్మలు భరతుని కర్మలు, లక్ష్మణ కర్మలు అని రెండు రకాలు. ఇరువురికి శ్రీరాముడి మీద ప్రేమ సమానమే. అయినా రామప్రేమ భరతుని ఒకచోట నుంచి పాలన సాగించేటట్టు చేసింది. అదే లక్ష్మణుని విషయంలో రాముని వెంట తిరిగేటట్టు చేసింది. రామసేవకు అడ్డు వచ్చిన నిత్యకర్మ కూడా వదిలారు వారు. లక్ష్మణుడిలా నిరంతరం కృష్ణసేవలో ఉండి భుజం వేయించుకునేటంత ఆప్తుడైన గోపాలుని ఇల్లిది. కృష్ణుని సేవలో మునిగి పశుపాలాది స్వధర్మలు కూడా మారినాడు. మానితే దోషం రాదట. నిజమైన భగవత్కైంకర్య నిష్ఠులకు ఇది సమర్థనీయమే. అది స్థితప్రజ్ఞుడికి మొదట మెట్టు. దేనిని యతమానవస్థ అంటారు. ఇంద్రియాలకు విషయాలపై పోవాలని తెలుసు, కానీ కృష్ణప్రేమ అడ్డు. పచ్చి విషయములు ప్రమాదమని భావించి వెనుకకు లాగుతూ ఉంటుంది. ఇది సార్లో మొదటిది. ఆఖరివదైన వశికారవస్థ చేరువవును. అట్టి జ్ఞానుల కృప మనపై పడడం వల్ల మనలో స్థితప్రజ్ఞత్వం అంకురిస్తుంది. వారెలా ఉంటారో ఈ గోపికను మేలుకొల్పుతూ ఆండాల్ వివరిస్తోంది. సత్సంపదలు కలవాని చెల్లెలా, లేగదూడలు గల గేదెలు విప్పువారు లేక తన లేగలను తలుచుకొని పాలు చేపుగా రాగా పితుకువారు లేక భరించలేక వాత్సల్యత్వం పొంగి పొదుగుల నిండా ఏకధారగా పాలవృష్టి కురుస్తున్నాయి. ఈ తలంపు ప్రేమదే ఎప్పుడూ ఉంటుంది. కనుక పాలదారులు ఆగవు. ఆవుల కంటే కూడా గేదెకు దూడలపై ప్రేమ ఎక్కువ. జ్ఞానం కల జీవునికి భగవంతునికి చెందినవాడేనని జ్ఞానంతో చేసే సేవ నిజమైన సేవ. పశుపక్షాలచే కూడా విలక్షణమైన ఈ జ్ఞానమే గుర్తింపు మానవునికి గొప్పతనాన్ని ఇస్తుంది. కృష్ణుని వల్ల కలిగే ఆత్మలకు సత్సంపదం. వాటిని అనుగ్రహించే కృష్ణుడు తన ఆశ్రితులకు ఎంత ఇచ్చినా ఇంకా తక్కువే ఇచ్చారనే బాధపడతాడు. ఏ కాస్త పుచ్చుకున్నా వారిని ఉదారులు అంటూ కీర్తిస్తాడు. గీతలో భగవద్జ్ఞానం కల మహాభావులకు ఆ ఆర్తికల జీవులకును బాగు చేయాలని వాత్సల్యం ఉంటుంది. ఆర్తజీవులకు దూడల వలె తమ బాగుకై ఏమీ చేసుకోలేరు. ఈ జీవులందరూ దూడలే. శరీరమే కర్రకు కర్మ అనే త్రాటి కట్టబడి ఉంటారు. మనకై మనం బదిలించుకోలేక అశక్తులం. జ్ఞానులు విడిపించాలి. ఈ జీవులు కోరరు. జ్ఞానులు అనుగ్రహించినా స్వీకరించని మూర్ఖులు కావచ్చు. అయినా సరే వాత్సల్యం ఆగదు. గేదెలు 4 శిరముల గుండా పాలు వర్షించినట్లు జ్ఞానులు కూడా 4 కారణాలను జ్ఞానం దారులను కురిపిస్తారు. 1.
పూర్వుల ఆస్తిని సంతానానికి అందించినట్లు పెద్దల ఉపకారాన్ని స్మరించి ఎవరో కొందరికి విధిగా భగవద్ జ్ఞానాన్ని కొందరు అందిస్తారు. రెండవది, అడిగితే వద్దన్నా ధనం ఇచ్చినట్టు భక్తులు అడిగితే ఆర్తి ఉందని కొందరు ఉపదేశం చేస్తారు. మూడవది, అడుగుతున్న ఒకనికి బాధ గుర్తించి అడుగకున్నా ఒకని బాధ గుర్తించి తీర్చే ప్రయత్నం చేసినట్టే తనను ఆశ్రయించిన అపమార్గంలో పోయే వానికి సన్మార్గంలో పెట్టడానికి ఉపదేశిస్తారు కొందరు. నాలుగవ శ్రేణి, అసలు వాడు అడగకున్నా తన వద్ద ఉన్నది ఇచ్చినట్లే కేవలం వాత్సల్యమే ప్రధానంగా చెప్పినదే నిలవలేక చెబుతూ ఉంటారు కొందరు. నీటి పాలధారల వల్ల నేలంతా ముద్దయిపోయింది, పైన మంచు ధరగా కురుస్తోంది, మదిలో మాధవుని గుణం ప్రవాహం సాగుతోంది. 3 ప్రవాహాలకు నిలవలేకను ఇంటి గడప పట్టుకొని పడ్డాము తల్లి. క్రింది జ్ఞానులైన ఆచార్యుల ఉపదేశాలు. పైన కురుస్తున్న మంచు ఆళ్వార్ల సూక్తిధార. పగటి ఎండచే ఆవిరి అయిన నీరే చంద్రకాంతిలో మంచుగా నేల మీదకి కురుస్తోంది. సూర్యుని వంటి తీక్షత కలవాడు భగవానుడు. శాస్త్రాలలో ఉండే అతని గుణాలను గీతాదుల్లో తాను అందించినా అవి ఎండవలే మనకి సహించడానికి వీలు కావు, అసూయ కలిగిస్తాయి. సూర్యకాంతితోని వెలుగునందే చంద్రునిలాగా బౌద్ధ అనుగ్రహానికి కలిగిన చల్లని హృదయం ఆళ్వార్లది. అవే భగవద్గుణాలు. ఆళ్వార్లు ప్రబంధాల ద్వారా మంచులాగా చల్లగా కురిసి మన మనసులలో భగవత్ప్రేమను పెంచి పెడతాయి. ఈ 3 ప్రవాహాలలో కూడా నిలకడై పట్టిన గుమ్మమే నాణమంతము నమః. అది భగవంతుని గుణ అనుభవంలో దోషాలను తొలగించి భావతలతో కలిసి భగవాన్ని ప్రీతికై సేవించేటట్టు చేస్తుంది. అమ్మా, విభీషణులు సీతమ్మను ఓదార్చినట్లు నీవు కూడా మమ్ము చేరవద్దా, మమ్ము రక్షింపవద్దా. స్త్రీలను ఏడిపించే సరదా పడే కొంటేవాడు శ్రీకృష్ణుడని లోపల ఉన్న ఆమె మాట్లాడలేదు. ఆమె తృప్తికై స్త్రీ విరహ వేదన ఎరుగని శ్రీకృష్ణుని మాని స్త్రీ దుఃఖాన్ని నివారించడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడ్డ శ్రీరాముని కీర్తిద్దామని ఆండాళ్ళు ప్రారంభించింది. జితక్రూరుడైన తన భక్తులను బాధించిన సుందర చక్షు లంకానగరని ప్రభు అయిన దశకంఠుని దున్నిమాడి మనోరంజకమైన శ్రీరాముని కీర్తిస్తున్నాను. నీవు మాతో కలిసి పాడుకున్నావే మమ్మ, ఇదేమి పెద్ద నిద్ర, చుట్టుపక్కల అందరికీ నీ గురించి తెలిసిపోయిందిలే అంది ఆండాల్. పూతనా వలన వారిని వచ్చినట్లే చంపేశాడు శ్రీకృష్ణుడు. రావణ్ణి మార్చడానికి ప్రయత్నించి అప్పుడు చంపదలిచాడు శ్రీరాముడు. కృష్ణుని దుండగీయు చేష్టకులకు చేసి స్వర్ధంగా పెంచింది యశోద అని వేలెత్తి చూపారు. సంతానాన్ని పట్టిగదా తల్లిదండ్రులను స్మరించేది లోకం. శ్రీరాముని గుణగణాలను చూసి విశ్వామిత్రుడు కౌసల్యను పొగడారు. సుందరమైన జీవయే శరీరం, దీని ప్రభువు అహంకారం. గ్రస్తమైన 10 ఇంద్రియములు అధిపతి అయిన మనసు అతడే రావణుడు. 5 యోజనాల దూరవి 100 ఏళ్ల జీవితం. దీనిలో బంధింపబడ్డ జీవుడే సీత. రావణులో చెరబడ్డ సీతలాగా మనం ఈ మనసు చేత వంచబడ్డాం. అహంకారానికి బానిసలమై శ్రీరాముడే ఈ లంకలో చెరను విడిపించాడు. వాని నామమే మనకి గతి. తనను నమ్మిన సీతకై ప్రాణాలు తెగించినట్లు భగవానుడు నమ్మిన భక్తుని కోసం ఏమైనా చేస్తాడు. ఆచార్ని పంపిస్తాడు, మనసులో అహంకారాన్ని తొలగిస్తాడు. రజస్సు రావణుడు, తమస్సు కుంభకర్ణుడు. వారిని తొలగించి
విభీషణునికి పట్టం కట్టాడు. అహంకారరహితమైన మనస్సుతో పరమాత్మ ప్రకాశిస్తాడు. లోపల దిద్దించుచున్న గోపికన్నా ఆ స్థితిలో ఉంది. అయితే పిలవగానే బయటికి రాదు. పరీక్షించి కానీ జ్ఞానాన్ని ఉపదేశించరు. లోకుల విలక్షణమైన సాత్విక నిద్ర నుండి మమ్ము అనుగ్రహించాలని ఆండాల్ ప్రార్థిస్తోంది. 7వ బాలిక తను రేపు 8వ గోపాలకును లేపడానికి ముందుండి తీసుకెళ్తుంది. ఆండాల్ తిరగేశ్వరం. జై శ్రీమన్నారాయణ.